ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు రాజకీయ నేతల వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు దూకుడుగా విచారణ జరుపుతున్నారు. ఇవాళ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి జెత్వానీ సిపితో తనపై జరిగిన వేధింపులకు సంబంధించి ఆధారాలతో సహా పలు సంచలన విషయాలు వెల్లడించబోతున్నట్టుగా సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ ఆరోపణలను ఖండించిన సజ్జల రామకృష్ణారెడ్డి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ఆయన ముంబై నటికి వేధింపులు, సజ్జల సహాయం పేరుతో కథనం ప్రచురించి దుష్ప్రచారం చేసిన ఈనాడుతో పాటు ఆ కథనం ఆధారంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్యపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఇక వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు పంపించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టుగా ఆయన ఆరోపించారు. తనను అప్రతిష్ట పాలు చేయటమే లక్ష్యంగా టీడీపీ ఆ నటిని రంగంలోకి దింపిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల్ని పక్కదారి పట్టించేలా హత్యలు, ఆస్తుల విధ్వంసాలు, దౌర్జన్యాలు, దాడులతో పాటు ఇలాంటివి చేస్తుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఇటీవల ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. తనపై వస్తున్న ఆరోపణ ఖండించారు. ముంబై నటికి వేధింపులు, సజ్జల సహాయం అంటూ ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు, టీడీపీ సోషల్ మీడియా తనపై దుష్ప్రచారానికి దిగుతోందని, ఈ అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కథనాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే నేడు లీగల్ నోటీసులు పంపారు సజ్జల రామకృష్ణారెడ్డి.